జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. వరద భీభత్సం మన డొల్లతనాన్ని ప్రశ్నిస్తుంది. దశాబ్దాల పాటు నాణ్యతతో ఉండాల్సిన నిర్మాణాలు చిగురుటాకుల్లా వణికిపోతుంటే భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజాం కాలంలో కట్టిన కట్టడాలు చెక్కు చెదరకుండా ఉంటుంటే 10-20 సంవత్సరాల క్రితం కట్టిన వంతెనలు పేక మేడర్లా కూలిపోతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఖమ్మం జిల్లా కేంద్రంలోని వంతెనల నాణ్యత లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అదృష్టవశాత్తు వంతెనపై భాగాన నిర్మించిన చెక్ డ్యాంలు వంతెనలు కూలిపోకుండా అడ్డుపడ్డాయని చెప్పవచ్చు. దానవాయిగూడెం ప్రకాష్ నగర్ వద్ద నిర్మించిన చెక్ డ్యాంలు వరద ఉధృతిని కొంచెం తగ్గించగలిగాయి. దీంతో మున్నేరుపై ఉన్న వంతెనలు కొట్టుకుపోకుండా కొంతమేర రవాణాకు ఉపయోగపడడం గుడ్డిలో మెల్లగా అనిపిస్తోంది. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్న మున్నేరుపై చెక్ డ్యాంలపై జర్నలిస్ట్ టీవీ సిఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. అభివృద్ధి అనేది ప్రజలకు ఒక మార్పుకి దిక్సూచిగా ఉండాలి తప్ప అభివృద్ధి మాటన అరాచకాలు కొనసాగితే ఇదే ఖమ్మం నిదర్శనం చెప్పవచ్చు. ఖమ్మం జిల్లా కేంద్రంలో అభివృద్ధి మాటన అరాచకాలు జరిగాయి, అక్రమాలు అంతకన్నా ఎక్కువ జరిగాయి, అవినీతి మాత్రం అందరంత కొనసాగాయి అనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఎందుకంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన కొన్ని విధ్వంసకర ఘటనలే ఖమ్మం జిల్లా కేంద్రాన్ని వరదలు ముంచెత్తాయి అనేది వాస్తవ అంశం. ఆ విషయాలలో ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవాన్ని ఒప్పుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. దశాబ్దాల నుంచి వేలాది ఎకరాలకు సాగునీరు అందించిన గోళ్లపాడు ఛానల్ ఆధునీకరణ పేరుతోటి విధ్వంసం జరగడంతో ఈరోజు ఖమ్మం పట్టణంలో 30-40% మునక ప్రాంతాలుగా కొనసాగుతున్నాయి. చిన్నపాటి వానొస్తేనే గజగజ వణికే పరిస్థితి ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలు, అతి భారీ వర్షాలని వాతావరణ శాఖ ప్రకటించినప్పుడు సముద్ర తీర ప్రాంతాల్లో ఒక అలజడి అనేది కొనసాగుతుంది. కానీ అభివృద్ధి చెందిన ఖమ్మం పట్టణంలో నిద్ర పొట్టే పరిస్థితి లేకుండా నిద్ర కాసి ఎప్పుడు వరద వస్తుందో, ఎప్పుడు ఇళ్లలోకి నీళ్ళు వస్తాయని బిక్కుబిక్కుమంటూ ఖమ్మం ప్రజలు కాలం వెల్లదీస్తారు. దీనంతటికీ కారణం, ప్రధానమైన కారణం ఆక్రమణలు, చెరువులు, కాలువలు అనేది ఒక పక్కన పెడితే గోళ్లపాడు ఛానల్ ఆధునీకరణతో జరిగిన విధ్వంసం ఈరోజు ఖమ్మం 3 టౌన్ ప్రాంతంలో నిల్వ నీరు లేకపోయే పరిస్థితి వచ్చింది. గోళ్లపాడు ఛానల్ గతంలో సాగునీరు అందించే కాలువ క్రమేపీ పొలాలు ప్లాట్లుగా మారడంతో ఆ గోళ్లపాడు ఛానల్ ఖమ్మం పట్టణంలో మురుగునీరు కాలువగా మారింది. ఆ విధంగా కొన్ని వేల కుటుంబాలు ఆ మురుగునీరు కాలువను ఆసరా చేసుకొని నివాసాలు ఏర్పరచుకున్నాయి. కొంతమంది పేదలు కావచ్చు, పేదల మాటన పెద్దలు గద్దలు లాంటి చాలామంది ఆక్రమణల పర్వంలో పాలు పంచుకున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు కూడా తమ వంతు పాత్ర పోషించాయి. సరే, అది గత చరిత్ర, గతించిన చరిత్ర. దాని విషయంలో ఇంకా లోతుకోబోతున్న కొద్దీ చర్చలు జరుగుతాయి తప్ప సమస్య పరిష్కారానికి అవకాశం లేదు. ఏదైతే ఖమ్మం 3 టౌన్ ప్రాంతం గుండా మున్నేరులో కలవాల్సిన గోళ్లపాడు ఛానల్ కాస్త మూసివేయటంతో ప్రస్తుతం ఖమ్మం పట్టణంలో పడుతున్న వర్షపు నీరు ఏ వైపు వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళాలి అంటే సమాధానం దొరకని పరిస్థితి నెలకొంది. కేవలం గోళ్లపాడు ఛానల్ మురుగునీటి కాలువని ఆధునీకరించాలని ఒక కృతనిశ్చయం కావచ్చు, మంచి నిర్ణయం కావచ్చు. కానీ అదే గోళ్లపాడు ఛానల్ని ఓపెన్ ఛానల్గా పెట్టి రివిట్మెంట్ అనే సిస్టమ్ పెట్టుకొని లైనింగ్ ఏర్పరిచి ఓపెన్గా పెట్టి దాన్ని ఆధునీకరించి అవసరమైతే ట్రాకింగ్ సిస్టమ్ పెట్టి లెఫ్ట్ రైట్ 2 వైపులా ట్రాకింగ్ పెట్టి ఒక 4 సార్లు కెనాల్ ఏదైతే లైనింగ్ సిస్టమ్ పెట్టామో ఆ సిస్టంలో పెట్టి 2 వైపులా ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పరిచి ఓపెన్ ఛానల్ పెట్టి ఉంటే ఖమ్మం 3 టౌన్ ప్రాంతంలో ఈరోజు వరద ముంపు వచ్చే పరిస్థితి రాకపోతుంది. ఎందుకంటే గోళ్లపాడు ఛానల్ ఏదైతే ప్రారంభం ఉందో 3 టౌన్ మొదట్లో ఏదైతే జూబ్లీ క్లబ్ వెనకవైపు ఏదైతే ఉందో అక్కడి నుంచి మొదలుకొని మున్నేరు 3 టౌన్ చేపల మార్కెట్ కింది వరకు, అంటే 3 టౌన్ పోలీస్ స్టేషన్ కింది పక్క ఏదైతుందో ఆ పక్క వరకు గతంలో గోళ్లపాడు ఛానల్ ఓపెన్ ఉంటే పైనుంచి వరద ఏదైతే వరద మొత్తం కాలువలో కొట్టుకుపోయి అది మున్నేరులో కలుస్తుంది. కానీ ఏదైతే ఆధునీకరణ పేరుతోటి అండర్ గ్రౌండ్లో పైప్ లైన్ వేశారో ఇప్పుడు ఆ పైప్ లైన్లోకి వర్షపు నీరు ఎలా పోతుంది,
ఎక్కడ పోతుంది, ఎక్కడ సిస్టమ్ పెట్టారు అంటే డిజైన్ చేసిన ఇంజనీర్లకు తెలియదు, దాని వెనక నడిపించిన కథానాయకులకు తెలియదు. ప్రజలు మాత్రం అరిగోసపడుతున్నారు. గతంలో ఎన్నడూ ఖమ్మం జిల్లా ఏర్పడిన ఇన్ని సంవత్సరాలలో 50 దశకంలో ఏర్పడిన ఖమ్మం జిల్లా 75 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చిగురు టాకుల్లో వణికిపోతుంది. కేవలం అభివృద్ధి పేరుతోటి జరిగిన విధ్వంసమే ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రాన్ని అతలాకుతలం చేస్తుంది. నిలువ నీడ లేకుండా, కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కేవలం ఒక్క అరగంట కనుక భారీ వర్షం కురిస్తే ఇళ్లలోకి నీళ్ళు వచ్చే పరిస్థితి నెలకొంది. జూబ్లీ క్లబ్ ఏరియాలో పడవలతోటి ప్రజలు సహజీవనం చేశారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఒకసారి అంచనా వేసుకోవచ్చు. మరి నిపుణులైన ఇంజనీర్లు డిజైన్ చేసినప్పుడు గొల్లపాడు ఛానల్ అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కనుక పెడితే అది ఎప్పటికైనా ముంపే ప్లస్ మున్నేరుకి ఆనుకొని దగ్గరలో ఉన్నప్పుడు ఓపెన్ ఛానల్ పెడితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు దాంట్లో గుండా మున్నేరులో కలవటం గతంలో ఉన్న సిస్టమ్. ఆ సిస్టాన్ని మొత్తం బ్రేక్ చేసి దోమల బెడద, కంపు వాసన వీటన్నిటి కూడా సంస్కరించాలంటే అండర్ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టంటూ లోపల నుంచి పైపు వేస్తే ఆ పైపులలో చెత్తా చెదారం తట్టుకొని ఎక్కడైనా స్ట్రక్ అయితే ఎవరు దాన్ని మళ్ళీ ఓపెన్ చేయాలి, ఎవరు ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలని కూడా ఘనత వహించిన ఇంజనీర్ల డిజైన్లు కూడా అందని పరిస్థితి. ఆ ఒక్క కారణమే ఈరోజు గోళ్ళపాడు ఛానల్ మూసివేయటం, అండర్ పైప్ లైన్ వేయటం వల్లనే ఈరోజు ఖమ్మం శ్రీకాకుళం ప్రాంతంలో చినుకుబడితే చిత్తరవుతున్న పరిస్థితి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ముదిబిల్గానే కావచ్చు, జిల్లా సంబంధించిన మంత్రులు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ మోస్ట్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టి కేంద్రీకరించి గోళ్ళపాడు ఛానల్ ఆధునీకరణ వల్ల మునిగిపోతున్న తీటోన్ ప్రాంతాన్ని రక్షించాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉందని చెప్పవచ్చు. కేవలం అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే పైప్ లైన్ వేయటం వల్ల ఈ పరిస్థితి దాపురించింది. అది 100% వాస్తవం. ఒకవేళ కనుక ఓపెన్ ఛానల్ ఉంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చే నీళ్ళన్నీ కూడా ఓపెన్ ఛానల్ వచ్చేది అక్కడ నుంచి కింది పక్క వెళ్ళిపోతుంది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన ప్రతి నీరు చుక్క కూడా దిగువ ప్రాంతానికి వెళ్ళిపోతుంది. కేవలం దీనివల్లనే ఖమ్మం శ్రీకాకుళం ప్రాంతం మునక ప్రాంతంగా గతంలో ఎన్నడూ లేదు. ఎప్పుడైనా ఎన్ని సంవత్సరాల నుంచి నేను 30 సంవత్సరాలు చూస్తున్న వరద ముంపు కేవలం ఏదైతే కాలువొడ్డు ప్రాంతంలో అక్కడి వరకు నయాబాద్ స్కూల్ వరకే వచ్చి మళ్ళీ వెంటి తిరిగిపోతుండే. నయాబాద్ స్కూల్ మొత్తం కూడా లోపలికి రోడ్డు ఎక్కే పరిస్థితి ఎప్పుడు కూడా వరద నీళ్ళు రోడ్డు ఎక్కలేదు. ఆ ఏదైతే మున్నేరు బ్రిడ్జి ఆ ప్రాంతం వరకు వచ్చి మళ్ళీ ఒక 2-3 రోజులలో వరద ప్రవాహం తగ్గిపోతుంది. కానీ ఈసారి మాత్రం కేవలం గోళ్ళపాడు ఛానల్ మూసివేయటం వల్ల జూబ్లీ క్లబ్ వరకు నీళ్ళు వచ్చినాయంటే ఇంకా భవిష్యత్తులో ఇదే పరిస్థితిలో నెలకొంటే ఇంకా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు, జిల్లా సంబంధించిన మంత్రులు అందరూ కూడా ఒక్కసారి గోళ్ళపాడు ఛానల్ ఆధునీకరణ పేరుతో జరిగిన అరాచకాలు, అక్రమాలు లేదా డిజైన్ లోపాలు వీటన్నిటి కూడా ఒక్కసారి విచారణ జరిపించి సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకోవటం ఒక పక్క, మళ్ళీ ప్రత్యామ్నాయంగా ఏం చేస్తే బెటర్ అనే దాని మీద కూడా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ కనుక ఇప్పుడు వరద వచ్చేసింది, మళ్ళీ వరద వచ్చినప్పుడు చూద్దాంలే అని కానీ అలానే వదిలేస్తే ప్రతి ఏటా కూడా ఖమ్మం శ్రీకాకుళం ప్రాంతం వరద ముప్పు ప్రాంతంగా కొనసాగే అవకాశం ఉంది. దానివల్ల వ్యాపారాలు కావచ్చు, సామాన్యులు కావచ్చు, పేదలు కావచ్చు, ప్రతి వర్గం కూడా ఇబ్బంది పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా ఒక్కసారి గోళ్ళపాడు ఛానల్ ఆధునీకరణ పనుల వెనక ఉన్న మతలబు, దాని వెనక ఉన్న డిజైన్ లోపాలన్నిటి కూడా వెలికి తీయాల్సిన బాధ్యత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది. కొన్ని సందర్భాల్లో ప్రకృతి ప్రకోపానికి ఎంతటి వారైనా బలి కావాల్సింది అనేది మనం చూస్తున్నాం. కానీ మరికొన్ని సందర్భాల్లో మనిషి నిర్మించిన నిర్మాణాలు కూడా ప్రకృతిని కొంత నిరోధించే పరిస్థితి మాత్రం అప్పుడప్పుడు నెలకొంటుంది. తాజాగా ఖమ్మం జిల్లా కేంద్రంలో వచ్చిన మున్నేరు వరద ముంపు
ఖమ్మం జిల్లా చరిత్రలో లేదా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా కనీ విని ఎరగని వరద ప్రవాహం ఒక్కసారిగా వచ్చి పట్టడంతో ఖమ్మం కకావికలం అయిపోయిందని చెప్పవచ్చు. హైదరాబాద్ తర్వాత అత్యంత భద్రత ఉన్న ఖమ్మం జిల్లాలో ఒక్కసారిగా వరద ముప్పు ఖమ్మంని ముప్పెడి దాడి చేయడంతో 70% ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్న నివాస ప్రాంతాలు గజగజ ఉనికాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే అసంగా అధికారుల అంచనాలో లేదా మంత్రుల ప్రకటనలో తెలియదు కానీ 30 నుంచి 32 అడుగుల నీటి ప్రవాహం రావడం అనేది ఒక ఎత్తైతే ఆ నీటి ప్రవాహానికి అడ్డుగోడలు లేకపోవడం కూడా ఖమ్మం పట్టణాన్ని వరద ముంపు ముంచిందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో జర్నలిస్ట్ టీవీ వెలుగు తీసుకొచ్చిన 40 ఏళ్ల విధ్వంసమే ఈరోజు ఖమ్మం జిల్లా ప్రజలు చవి చూశారనేది వాస్తవం. ఎందుకంటే గతంలో మున్నేరు పరివాహక ప్రాంతంలో ఒక 18 నుంచి 22 అడుగుల ఎత్తులో న్యాచురల్ కట్ట అంటే మట్టి దిబ్బలు ఉంటుండే. ఆ మట్టి దిబ్బలు కాస్త నెల్లూరు వాసుల ఇగ్గపట్టేల దందాహానికి ఇప్పుడు నేరోగా మారిపోయాయి. దీంతో పాటుగా గ్రామాలలో ఉన్న వ్యవసాయ భూములు కూడా సారవంతం కావడం, దాంతోపాటుగా ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారుల వెంచర్లు ఏ రకంగా తయారయ్యాయో వ్యవసాయ భూములలో కూడా అడ్డుగోడ లేకపోవడంతో కూడా పడిన వర్షం ప్రతి చుక్క వెంటనే నేరుగా నదుల్లో చేరటం కూడా ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడానికి ప్రధాన కారణం. అది వాస్తవం. ఎందుకంటే గతంలో ఏదైనా ఒక ప్రాంతంలో వర్షం పడదంటే ఆ నీరు దిగువలో ఉన్న కాలువలోకి రావాలంటే ఒక అరగంట, గంట, 2 గంటలు టైం పడుతుంది. కానీ ఇప్పుడు మొత్తం భూములలో ఏదైతే భూముల ధరలు పెరిగిన తర్వాత ఎక్కడ కూడా వేస్టేజ్ అనేది లేకుండా మొత్తం సాగు అయ్యే విధంగా భూములు తయారు కావడంతో పొలాలలో ఉన్న అడ్డుకట్టలు కాస్త లెవెల్గా మారడంతో పైన పడిన ప్రతి చుక్క నిమిషాల వ్యవధిలోనే కాలువలో చేరటం, ఆ కాలువలో వరద ప్రవాహంగా మారడంతో ఇటువంటి ఉపద్రవాలు కొనసాగుతున్నాయి. అది రైతుల వారి అంశం కాబట్టి మనం దాంట్లో ఏదైతే చూపే పరిస్థితి కాదు. కానీ మున్నేరు పరివాహక ప్రాంతంలో ఏర్పడ్డ మట్టి దిబ్బల్ని మొత్తం తొలిచి కోట్ల రూపాయల వ్యాపారానికి వేదికగా ఇటుకబట్టెల వ్యాపారం కొనసాగింది. దాన్ని నిరోధించాల్సిన రెవెన్యూ శాఖ, మైనింగ్ శాఖ మామూలు మొత్తంలో జోకడంతో ప్రస్తుతం మున్నేరు పరివాహక ప్రాంతం మొత్తం మున్నేరు వరదకు ఈక్వల్ లెవెల్గా వచ్చేసింది. అది వాస్తవం. ఒక్కసారి ఏ గూగుల్ మ్యాప్ చూసినా కూడా గతంలో ఉన్న మట్టి దిబ్బల హైటు, నీటి ప్రవాహం అనేది వేరియేషన్ తెలుస్తుంది. 20-30 సంవత్సరాల క్రితం పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది ఒకసారి అంచనా వేసుకున్నాం. ఏదైనా మనిషికి విధ్వంసం చేసిన తర్వాత జరిగే అనర్థాలను దృష్టిలో పెట్టుకుని మళ్ళీ పునర్నిర్మించడం అనేది సర్వసాధారణం. ఆ రోజు మట్టి దీపాలు తీయకుండా అలానే ఉండుంటే ఈరోజు వరద ముప్పు రాకపోతుండే, కరకట్టల అవసరం లేకపోతుండే, లేదా రిటైన్ వాళ్ళంటి నిర్మాణాలు 100 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించాల్సిన అవసరం కూడా రాకపోతుంది. కేవలం మనిషి చేసిన విధ్వంసమే మళ్ళీ మనిషి మింగే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఇది ఒక భాగం అయితే, మరొకటి ప్రధానమైన కారణం ఖమ్మం జిల్లాని అనుసంధానం చేస్తున్న వంతెనల నిర్మాణాలు ఏదైతే నిర్మాణాల సమీపంలో జరిగిన చెక్ డ్యాములు ఈరోజు ఖమ్మం పట్టణాన్ని కొంతమేర కాపాడి అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం దానవాయిగూడ దగ్గర చూస్తే దానవాయిగూడ దగ్గర మంచినీటి అవసరాల కోసం అక్కడ చెక్ డ్యామ్ నిర్మించారు. ఒక 20 సంవత్సరాల క్రితం చెక్ డ్యామ్ నిర్మాణం పూర్తయింది. ఆ తర్వాత గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రకాష్ నగర్లో కూడా ఒక చెక్ డ్యామ్ నిర్మించారు. ఈ 2 చెక్ డ్యాములే 2 వంతెనల కొట్టుకుపోకుండా ఉండటానికి ప్రధానమైన కారణం. అది అవునన్నా కాదన్నా వాస్తవాంశం. చాలా ప్రాంతాలలో వంతెనలు మొత్తం కొట్టుకుపోయి ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైన ఖమ్మం జిల్లా కేంద్రంలో మాత్రం 3 వంతెనలు కొంత డిస్టర్బ్ అయినా కొత్త వంతెనలు ఏదైతే బైపాస్ రోడ్లో వంతెన కావచ్చు, కనగిరి దగ్గర వంతెన కావచ్చు, ప్రకాష్ నగర్ దగ్గర నిర్మించిన వంతెన కావచ్చు, కొంత వరద ప్రవాహానికి కొంత అటు ఇటు కదలిక వచ్చిన 100 సంవత్సరాల క్రితం కట్టిన మున్నేరు, బ్రిటిష్ కాలంలో కట్టిన మున్నేరు వంతెన మాత్రం చెక్కు చెదరలేదు. మరో 100 సంవత్సరాలైనా చెక్కు చెదే అవకాశాలు లేవు. దాన్ని కనుక నిపుణులతోటి అభివృద్ధి చేసి ఆ బ్రిడ్జిని కనుక డిస్టర్బ్ చేయకుండా అలాగే కనుక రవాణా సౌకర్యం వినియోగిస్తే
మరో 100 నెలల పాటు ఆ వంతెనకి ఎలాంటి ఉపద్రవం వచ్చే అవకాశం లేదు. ఆ తర్వాత కట్టిన వంతెనలు ఏదైతే బైపాస్ రోడ్డు వంతెన కావచ్చు లేదా ప్రకాశం వంతెన ఇవన్నీ కూడా మన పాలకులు కట్టిన వంతెనలు కాబట్టి దాంట్లో అవినీతి ఎంతో, పాపం ఎంతో, నాణ్యత ఎంతో అది పక్కన పెడితే ధర్మవరం దగ్గర కట్టిన చెక్ డ్యాము, ప్రకాశం దగ్గర కట్టిన చెక్ డ్యామ్ వలన వరద ప్రవాహాన్ని కొంత నిరోధించడానికి అవకాశం ఏర్పడ్డది. ఒక సైంటిఫిక్ మెథడ్ వాస్తవంగా ఒక వరద కనుక నేరుగా కనుక తగిలేటట్టుగా ఉంటే ఆ ప్రవాహాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఆ ప్రవాహానికి పెద్ద పెద్ద భవనాలు కూడా కుప్పకూలిపోయే పరిస్థితి, నేరుగా వరద వస్తాయి. కానీ చెక్ డ్యాముల దగ్గర వరద ప్రవాహం స్పీడు కొంత తగ్గుముఖం బట్టి మళ్ళీ రెండో స్టెప్ వచ్చేటప్పటికి 100లో వచ్చిన స్పీడ్ కాస్త రెండో స్టెప్కి 50-60లకు వచ్చేస్తుంది. ఆ రకంగా దామనగరం దగ్గర చెక్ డ్యాము, ప్రకాశం దగ్గర కట్టిన చెక్ డ్యామ్, ఈ రెండింటి వల్ల ఆ 2 వంతెనలు కూలకుండా ఇప్పటికీ మన ఎదురుగా కనపడుతున్నాయి. కేవలం చెక్ డ్యాముల నిర్మాణం వల్లనే ఆ 2 వంతెనలు బతికి బట్టగట్టాయి. అది వాస్తవం. ఎందుకంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వాలు జరిగిన అవినీతి, అక్రమాలు, అరాచకాలు, విధ్వంసాలను పక్కన పెట్టినప్పుడు అది వాస్తవం. అది ఎవరైనా ఒప్పుకోవాల్సింది. విధ్వంసాలు జరిగాయి, అరాచకాలు జరిగాయి, అవినీతి, అక్రమాలు జరిగేది ఒక పార్ట్. కానీ అదే సమయంలో అభివృద్ధి పేరుతో జరిగిన నిర్మాణాల వల్ల కూడా కొన్ని నిర్మాణాలు సేవ్ అయినాయి. అది వాస్తవం. ప్రకాశం బ్రిడ్జి ఈరోజు కొంత మరమ్మతులకు గురైనా ఇప్పటికీ అలా ఉన్నది మున్నేరులో అంటే కేవలం ఆ చెక్ డ్యామ్ నిర్మాణమే. దానివాయిగూడ దగ్గర చెక్ డ్యామ్ వల్లనే కర్ణగిరి దగ్గర ఉన్న బ్రిడ్జి కూడా ఇప్పటికీ మన ముందు మన రవాణా వ్యవస్థని కొనసాగించి ఎందుకు నిలబడదని చెప్పవచ్చు. అంటే కొన్ని సందర్భాలలో విధ్వంసం అనుకుంటాం, కానీ కొన్ని సందర్భాలలో ఆ విధ్వంసం కూడా మనకు కొంత ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా నిపుణులు లేదా జిల్లా సంబంధించిన మంత్రులు వంతెన నిర్మాణ సమయంలో చెక్ డ్యామ్ కమ్ రోడ్డు ఇటువంటి వాటిని నిర్మాణాలు చేపట్టి వరద ప్రవాహాన్ని కొంత వేగాన్ని తగ్గించే ప్రయత్నం చేసేందుకు ప్రణాళికలు రూపొందించి పూర్తి స్థాయిలలో వరద ముప్పు నుంచి ఖమ్మం జిల్లా కేంద్రాన్ని కాపాడాలని చెప్పి జర్నలిస్ట్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.